హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఒక మంచి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు సదాశివపేట దగ్గర వస్తుంది. ఇది వచ్చేసి మనకు పటాన్ చెరువు ఓఆర్ఆర్ ఎగ్జిట్ అండి. ఇక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు పటాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం ఇవన్నీ విలేజ్తో పాటు సంగారెడ్డి వస్తుందండి. సంగారెడ్డి దాటిన తర్వాత మనకు సదాశివపేట అనేది వస్తుంది. మనకు ప్రపోజ్డ్ ఓఆర్ఆర్ అవుతుంది, దానికి నియర్ బై మన ప్రాజెక్ట్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మంచి హైవేకి నియర్ బై మన ప్రాజెక్ట్ అనేది అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు సదాశివపేట అండి. ఈ రోడ్ కనెక్టివిటీ కనిపిస్తుంది కదండి, ఇది బాంబే హైవే అండి, NH65. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి 500 to 600 మీటర్స్ మాత్రం మన ప్రాజెక్ట్ ఉంటుంది. మనకు ఇక్కడ రోడ్ కనెక్టివిటీ పరంగా చూసుకున్నా మనకి మొత్తం 33 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటుందండి. మన ప్రాజెక్ట్కి ఎదురుగా కనుక చూసుకున్నా కానీ మీకు మొత్తం 33 ఫీట్ రోడ్ ఉంటుంది. 4 acres ఈ ప్రాజెక్ట్ అనేది వస్తుంది అనమాట. ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి. మొత్తం క్లీనింగ్ వర్క్ కూడా జరిగిపోతుంది, రోడ్ వర్క్స్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతుంది. మనకు రేరా అండ్ DTCP అప్రూవ్డ్ ఉంటుందండి ఈ ప్రాజెక్ట్కి వచ్చేసి. ఇది వచ్చేసి మనకు రోడ్ కనెక్టివిటీ అనమాట. ఇక్కడ నుంచి మనకు విలేజ్ కూడా జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ దూరంలోపే మనకు విలేజ్ అనేది ఉంటుంది అనమాట, సూరారం విలేజ్. ఇక్కడ వచ్చేసి మనకు బాంబే NH65 వచ్చేసి 500 to 600 మీటర్స్ ఉంటుంది. మీకు ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మన సైట్లో నుంచి చూసుకున్నా కొంచెం మనకు బాంబే హైవే కూడా కనెక్టివిటీ అనేది కూడా మీకు కనిపిస్తూ ఉంటుంది. మంచి ప్రాజెక్ట్ అండి, లొకేషన్ పరంగా కానీ ఏది కానీ. ఇప్పుడు ప్రజెంట్ ఇది లాంచింగ్లో ఉంది కాబట్టి ఇందులో అయితే మనకు చాలా ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ఓపెన్ ప్లాట్స్లో ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ అంటే బాంబే హైవే అయితే చాలా బెస్ట్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీళ్ళ ప్రాజెక్ట్కి వచ్చేసరికి వీళ్ళు అన్ని రకాలుగా మంచి క్లియర్ టైటిల్ తోటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్పాట్ రిజిస్ట్రేషన్ తోటి మాత్రం బుకింగ్స్ అయితే చేస్తున్నారండి. ఆల్మోస్ట్ అయితే బుకింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. లిమిటెడ్ ఫ్లాట్స్ ఉంటాయి. ఇది ఎందుకంటే ఇది 4 acres, ఎక్స్టెండ్ కూడా ఇంకొక 2 acres వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నారు. ఫస్ట్లో తీసుకున్నట్టయితే మంచి ప్లాట్స్ అయితే మనకు దొరుకుతాయండి. ఓపెన్ ప్లాట్ మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అంటే చాలా బెస్ట్గా అని చెప్పేసి చాలామంది కూడా మీరు తెలిసే ఉంటుంది. ఓపెన్ ప్లాట్ల మీద చాలామంది ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెడుతుంటారు. ఈ లొకేషన్ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా ఈ ప్రాజెక్ట్ అయితే చాలా బెస్ట్గా ఉంటుందండి. ప్రాజెక్ట్ లేఅవుట్ కూడా చూపెడతామండి. ప్రాజెక్ట్ లేఅవుట్ చూసుకున్నట్టయితే టోటల్గా మీకు అర్థమవుతుంది. తర్వాత దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందా, నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మేము కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇదే అండి ప్రాజెక్ట్ లేఅవుట్ కనుక చూసుకున్నట్టయితే టోటల్ ఈ విధంగా ఉంటుంది. 4 acres లేఅవుట్ అనమాట. ఇది వచ్చేసి మనకు 33 ఫీట్ రోడ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు NH65 బాంబే హైవే అయితే కనెక్టివిటీ ఉంటుంది. ఇది కనుక చూసుకున్నట్టయితే ఇందులో 166 స్క్వేర్ యార్డ్ నుంచి మనకి ఇందులో 300 స్క్వేర్ యార్డ్స్ వరకు కూడా డిఫరెంట్ సైజెస్లో ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మనకి ఇక్కడ చూస్తున్నారు కానీ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ మార్టిగేజ్ ప్లాట్స్ అన్నమాట. కొన్ని ప్లాట్స్ అయితే సేల్ అయ్యాయండి, మిగతా ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇంకా ఈ ప్రాజెక్ట్స్ ఓవరాల్గా లేఅవుట్ కానీ ఇది చూసుకున్నా కానీ డైమెన్షన్స్ పరంగా కానీ ప్లాట్ ఏరియా పరంగా కానీ ఇది చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ స్పేస్ అయితే వదిలిపెడుతున్నారు. ఇది వచ్చేసి మనకు 2249 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలాంటివన్నీ వస్తాయండి. పార్క్, చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలాంటి అన్ని సంపు ఇవన్నీ మొత్తం ప్రొవైడ్ చేస్తారనమాట. స్ట్రీట్ లైట్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి ప్రాజెక్టు. మనకి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నట్టయితే ఓపెన్ ప్లాట్ పరంగా సదాశివపేట ఏరియాలో అయితే బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఏరియాలో ఉన్న అన్ని ప్రాజెక్టులతో కంపేర్ చేసుకున్నా కానీ ఇది మాత్రం చాలా బెస్ట్గా ఉంటుంది. ఇటు విలేజ్ కనెక్టివిటీ కానీ ఇటు బాంబే హైవే కనెక్టివిటీ కానీ దేని పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇంక ఈ ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి, వాళ్ళు కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్ యూ.